తెలివైన వారు తమ వాదాన్ని వినిపించుకోవడానికి ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోరు. మన ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు కూడా ఆ దారి నుంచి పక్కకు వెళ్ళలేరు కదా. ముస్లింలు మెజారిటీ అయిపోతున్నారని హిందువులు భయపడుతున్నారు అంటూ ముస్లింలు ఇప్పట్లో మెజారిటీ ఎవరు భయం అక్కర్లేదు అని మన నాగేశ్వర్ గారు చెప్తున్నారు. అసలు మ్యాటర్ చూద్దామా? మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎస్వై ఖురేషి ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం ఏంటంటే పాపులేషన్ విత్ ఇస్లాం, ఫ్యామిలీ ప్లానింగ్ అండ్ పాలిటిక్స్ ఇన్ ఇండియా అని. సో ఈ పుస్తకం ప్రకారం మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఈ పుస్తకాన్ని రాశారు, గుర్తుంచుకోండి. ముస్లింలు జనాభా ఎంత, టోటల్ పాపులేషన్ లో ముస్లింల వాటా ఎంత అని కనుక లెక్క తీసుకుంటే 1951లో సెన్సెస్ ప్రకారం 9.9 అంటే నియర్లీ 10%. ఇప్పుడు 2011 వచ్చేసరికి ఇది 14.2% పెరిగింది. అంటే 60 ఏళ్లలో నియర్లీ 4.3% పెరిగింది. గుడ్, మంచి పెరుగుదల. చెప్పండి. ఈ లెక్కన ముస్లింల పాపులేషన్ ఇదే లెవెల్లో ఉండి హిందువుల పాపులేషన్ ఇదే లెవెల్లో ఉంటే 600 ఏళ్ళు పడుతుంది ముస్లింలు మెజారిటీ కావటానికి అని ఎస్వై ఖురేషి ఈ తన పుస్తకంలో రాశారు. గుర్తుంచుకోండి, 14% ఉన్న ముస్లింలు 51% చేరడానికి 600 సంవత్సరాలు పడుతుందట. అందువల్ల హిందువులతో పోలిస్తే ముస్లింలలో జనాభా పెరుగుదల రేటు ఎక్కువన్నమాట నిజం. కానీ ముస్లింలలో కూడా జనాభా నియంత్రణ పాటిస్తున్నారు. వారి జనాభా పెరుగుదల రేటు కూడా పడిపోతుంది అన్నది నిజం. త్వరలోనే హిందువులు మైనారిటీ అయిపోయి ముస్లింలు మెజారిటీ అవుతారన్న భయం నిజం కాదు. అసలు ఎవరు భయపడుతున్నారని భయం నిజం కాదు అంటున్నారు సార్. సహజ సిద్ధంగా ప్రజాస్వామ్యంలోని ప్రజలు తమ సంఖ్యను అభివృద్ధి చేసుకుని మెజారిటీలు లేదా సూపర్ మెజారిటీలుగా మారడాన్ని ఎవరు ఆక్షేపించరు సార్. అయినా కానీ భారతదేశంలోని ముస్లింల సంఖ్య 51% చేరడానికి 600 సంవత్సరాలు పడుతుంది అన్నారు. మరి వెస్ట్ బెంగాల్లో ఎన్ని సంవత్సరాలు పట్టింది సార్? కేరళలో ఎన్ని సంవత్సరాలు పట్టింది? నా చిన్నప్పుడు బెల్జియం అనేది క్రిస్టియన్ కంట్రీ, ఇప్పుడు అది ముస్లిం దేశం. మ్యాక్సిమం 40 ఏళ్ళు. మరి మీరేంటి సార్ 600 సంవత్సరాలు పడుతుంది అంటున్నారు? ఇస్లామే కాదు, క్రైస్తవమే కాదు, ఏ మతానికైనా ఆ మతం విస్తరణలో ఫెర్టిలిటీ రేట్తో పాటు అనేక అంశాలు ఉంటాయి. చూస్తున్నారు కదా, ఆంధ్ర మొత్తం క్రైస్తవ దేశంగా మారిపోతుంది. దానికన్నా 100 సంవత్సరాలు పట్టిందా? అంతా ఈ 75 సంవత్సరాల్లోనే జరిగింది. ముస్లింలు మెజారిటీ అయ్యే భయం లేదు అని మీరు అంటున్నారు, కానీ అసలు ఎందుకు భయపడాలి సార్? ఇక్కడ ఎవ్వడూ అట్లా భయపడట్లేదు. వాళ్ళు మెజారిటీగా మారారు అంటే అర్థం ఏంటి? మేము ముస్లింలుగా మారిపోయాము అని. మేము ముస్లింలుగా మారిపోయిన తర్వాత ముస్లింలు మెజారిటీ అయితే మాకేం ఇబ్బంది ఉంటుంది సార్? కాబట్టి మీరు హిందువుల మీద ఎక్కువ జాలి పడనక్కర్లేదు, ఓకేనండి? జాతీయ ఎన్నికలకు వచ్చే వరకు మోడీ వర్సెస్ ఎవరు అనే ఒక సంవాదము బీజేపీకి కలిసి వస్తుంది. అది మన బ్యాడ్ లక్ అండి. మనమేం చేస్తాం? అటువంటి సంవాదాలు జర్నలిస్టులు తీసుకొస్తున్నారు. దానివల్ల ఆ బెనిఫిట్ కాస్త మోడీకి పోతుంది. మనమేం చేస్తాం? దానికి తెలివిగా మోడీకి వ్యతిరేకంగా ఉన్న ప్రధాన రైవల్ అయిన రాహుల్ గాంధీని చాలా తెలివిగా ఈ 10 ఏళ్లలో ఆయన ఇమేజ్ను నాశనం చేసే పని బీజేపీ పరివారం చేసింది. అది రాహుల్ గాంధీ కూడా చెప్పుకున్నాడు ఓపెన్ గానే, నా ఇమేజ్ దెబ్బతీసే పని నిరంతరం చేస్తున్నారు. ఏమంటిరి ఆచార్యదేవా, రాహుల్ గాంధీ గారి ఇమేజ్ని బీజేపీ వాళ్ళు నాశనం చేశారు అని బాధపడుతున్నారా? ఒకసారి ఈ పాట గుర్తు తెచ్చుకోండి. सुनो गांव वालों, खबर मिली है कि चौकीदार चोर है। ये देश ऐसे कैसे चलेगा? 15 लाख हमको नहीं मिलेगा, क्योंकि चौकीदार चोर है। चौकीदार चोर है, एक चौकीदार चोर है। चौकीदार चोर है, చౌకీదారు చోరు హే. ఈ మాట ఎవరు తయారు చేశారు? ఈ పాటని ఎందుకు తయారు చేశారు? ఎవరిదో ఒకరి ఇమేజ్ని స్పాయిల్ చేయడానికి. ఎవరిదా ఇమేజ్? ఎవరిదంటారండి? మోడీదేనా? మోడీ ఇమేజ్ని స్పాయిల్ చేయడానికి మీరు ప్రయత్నించవచ్చు, కానీ రాహుల్ గాంధీ గారి ఇమేజ్ని మోడీ పాడు చేయకూడదు, అంతేనా? बहुत सारे लोगों ने पूछा कि भैया राहुल जी बताइए. వెరీ గుడ్. చాలామంది మనుషులకి సమాచారం బయట పేపర్లలోనూ ఇంటర్నెట్లలోనూ దొరక్క రాహుల్ గాంధీ గారు ఆయన అందరికీ తేలిగ్గా అందుబాటులో ఉంటారు కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి ఆయన అడిగారట, అయ్యా ఇదేంటి అని. భలే ఉంది. हिमाचल में सेब की बात होती है अदानी जी,
कश्मीर में सेब की बात होती है अदानी जी, पोर्ट्स की बात होती है अदानी जी, एयरपोर्ट्स की बात होती है अदानी जी। इनका हिंदुस्तान के प्रधानमंत्री के साथ क्या रिश्ता है और कैसा रिश्ता है, ये देखिए रिश्ता, ये देख लीजिए। युवाओं ने मुझसे यह सवाल पूछा कि भाई ये हो क्या रहा है, हम भी सीखना चाहते हैं। मोदी जी ने कहा स्टार्टअप करो, हम भी अदानी जी जैसे बनना चाहते हैं। ఇదేంటిది ఇది? అదానీని అడ్డు పెట్టుకుని మోడీని దొంగను చేద్దాం అనుకున్నారు. చేసింది ఎవరు? రాహుల్ గాంధీ గారు కదా. చౌకీదార్ చోర్ హై అంటూ రాహుల్ గాంధీ గారు మోడీ ఇమేజ్ ని స్పాయిల్ చేయొచ్చు. అదానీని అడ్డు పెట్టుకుని మోడీని దొంగను చేసి ఆయన ఇమేజ్ ని రాహుల్ గారు స్పాయిల్ చేయొచ్చు. కానీ బీజేపీ వాళ్ళు మాత్రం రాహుల్ గాంధీ గారి ఇమేజ్ని స్పాయిల్ చేయకూడదా? ఇదెక్కడి న్యాయం అండి? అదేదో మోడీ నేరం చేశాడు అన్నట్టుగా మీరు చెబుతున్నారు. వాళ్ళు ఒకరి ఇమేజ్ని ఇంకొకరు డ్యామేజ్ చేయాలనుకుంటున్నారు. ఆ విషయాన్ని మీరు రిపోర్ట్ చేయాలి, ఎనలైజ్ చేయాలి. అంతేగాని అందులో మీరు ఇన్వాల్వ్ అయిపోయి మీరు ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా అట్లా బాధపడతారు ఎందుకు? భారత్ జోడో తర్వాత రాహుల్ గాంధీ ఇమేజ్ లో కొంత మార్పు వచ్చిన మాట నిజం. సామాజిక శాస్త్రవేత్తలు దీన్ని డీపప్పువైజేషన్ ఆఫ్ రాహుల్ గాంధీ అంటారు. పప్పువైజేషన్, డీపప్పువైజేషన్ టెర్మినాలజీ బాగుందండి. నేను ఇప్పుడు దాకా వినలేదు మీరు చెప్పేదాకా. భారత్ జోడో యాత్ర తర్వాత ఆయన ఇమేజ్ కొద్దిగా బాగుపడ్డ మాట యథార్థం అని మీరు చంకలు కొట్టుకుంటున్నట్టుగా నాకు కనిపిస్తుంది, రిపోర్ట్ చేస్తున్నట్టుగా లేదు. ఎలాగూ భారత్ తోడో యాత్ర విషయం మీరే ప్రస్తావించారు కాబట్టి ఇక్కడ మీకు చిన్న విషయం చెప్పాలి. భారత్ తోడో పార్ట్ 1 యాత్రలో ఆయన ఇమేజ్ కొద్దిగా పెరిగింది. అందుకని ఆయనకి చాలా కోపం వచ్చింది. అలా పెంచుతారా నా ఇమేజ్ అని. అందుకని భారత్ తోడో యాత్ర 2 తీశారు. ఇప్పుడు అయ్యగారి ఇమేజ్ ఎంత పెరిగిపోయిందో ఒకసారి చూడండి. భారత్ తోడో పార్ట్ 1 యాత్రతో పెరిగిన రాహుల్ గాంధీ గారి ఇమేజ్ భారత్ తోడో యాత్ర పార్ట్ 2కి ఇట్లా దిగజారిపోయింది. మళ్ళీ వెనకాల ఉన్న 2 వెహికల్స్ కూడా ఆయన ఫాలోవర్స్ కాదు, అవి ఆయన సెక్యూరిటీ వెహికల్స్. గమనించారు కదా? కారు అంత వేగంగా వెడుతున్న కమాండో తలుపు తీసి బయటకు చూస్తూ నుంచొని ఉన్నాడు. అంటే పప్పు అని ఇమేజ్ ను బీజేపీ కల్పిస్తే నాన్ సీరియస్ పొలిటీషియన్ అని, ఇండిఫరెంట్ పొలిటీషియన్, బాధ్యత తీసుకోవడానికి సిద్ధపడని పొలిటీషియన్ అంటూ నరేంద్ర మోడీకి ప్రిన్సిపల్ రైవల్ గా ఉన్న రాహుల్ గాంధీ ఇమేజ్ ను సిస్టమేటిక్ గా దెబ్బతీసింది బీజేపీ. మీరు చేసిన తప్పుల్ని బీజేపీ మీదకు తొయ్యడం చాలా అన్యాయం. నాగేశ్వర్ గారు అంటే మీరు అంటే రాహుల్ గాంధీ గారు అర్థం. రాహుల్ గాంధీ గారు చేసిన తప్పుల్ని దానికి రెస్పాన్సిబిలిటీ బీజేపీ మీదకు తొయ్యడం అన్నది చాలా అన్యాయం. కావాలంటే 2-3 విషయాలను మనం పరిశీలిద్దాం. ఈ బిట్టు ఎన్నిసార్లు చూసినా నాకు నవ్వు వస్తూనే ఉంటుంది. వాళ్ళు రఘుపతి రాఘవ రాజారాం అనే పాటను పాడుతుంటే ఆయన అలా కూర్చుని ఎలా చూస్తున్నాడో చూడండి. ఈ కథ చెప్పుకుందాం మనం తర్వాత. వాళ్ళు భజన చేస్తుంటే ఆయన కూర్చున్న తీరు, ముఖ కవళికలు పరిశీలించండి. నాగేశ్వర్ గారు వాళ్ళు 500 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న పండగ జరుపుకుంటున్నారు. దేశం మొత్తం పండగ జరుపుకుంటుంది, ఆ ఊరు కూడా పండగలోనే ఉంది. ఆయన భారత్ తోడు యాత్రలో రూట్లో ఉన్న ఒక రాములు వారి గుడికి కబురు పంపాడు, నేను పలానా టైంకి వస్తాను అని. అబ్బాబ్బే ఆ టైంకి రావద్దు, మా గుళ్ళో కార్యక్రమాలు జరుగుతుంటే మీరు పలానా టైంకి రండి అని వాళ్ళు ఆయనకు సలహా ఇచ్చారు. అబ్బే మేమెందుకు వింటాం, మేము గాంధీలం, ఆ టైంకే వస్తాం, ఏం పీక్కుంటారో పీక్కోండి అని వెళ్ళాడు. వాళ్ళు ఎలా చేయలేదు, బయట ధర్నా చేశాడు. నాగేశ్వర్ గారు మీ ఇంట్లోనే పెళ్లి జరుగుతుంది, ఎవడో మీ ఇంటికి వచ్చి మీ ఇంటి ముందు కూర్చుని ధర్నా చేయడం మీకు సమంజసంగా కనిపిస్తుందా? ఇక్కడ మీ రాహుల్ గాంధీ గారు అదే చేశారు. మరి ఆ గుడి నిర్వాహకులు పట్టించుకోకపోయినా గుడికి వచ్చిన భక్తులు కూర్చుంటారా, ఊరుకుంటారా? వాళ్ళు బయటకు వచ్చి ఆయన చుట్టూ కూర్చుని భజన చేయడం మొదలుపెట్టారు. అక్కడ జరుగుతున్నది ఏమిటో గమనించకుండా ఆయన ఎర్రి పప్పలా కూర్చుని అట్టా చూస్తూనే ఉన్నాడు. తెరువైన వాడైతే ఏం చేయాలి? హిందువుల ఓట్లు కావాలి అంటే ఏం చేయాలి? ఆయన కూడా ఆ భజనలో పార్టిసిపేట్ చెయ్యాలి. కోర్స్ ఆయన మతం దానికి అనుమతించదనుకోండి, అది వేరే సంగతి. అనవసరమైన టైంలో అక్కడికి వెళ్ళి ఆయన ఇమేజ్ పాడు చేసుకున్నది ఆయన, లేకపోతే బలవంతంగా మోడీ ఏమన్నా ఆయనను అక్కడికి రప్పించి ఇమేజ్ స్పాయిల్ చేశాడా? कितने हुए?
बताओ 50, 15 कितना हुआ? 73, 73। 50-15 కలిపితే 73 అని పబ్లిక్ మీటింగ్లో చెప్పమని అతనికి మోడీ చెప్పాడా, ఆయనే చెప్పాడా? నిజమే, పొరపాట్లు అందరూ చేస్తుంటారు. ఆ వచ్చిన అవకాశాన్ని బీజేపీ వాళ్ళు సద్వినియోగం చేసుకున్నారు అంతే. नरेंद्र मोदी ओबीसी पैदा नहीं हुए थे। నరేంద్ర మోడీ ఓబీసీ కాదట. ఈ పెంట ఎవరికి ఎలుక్కోమన్నారు సార్? మోడీకి ఎలుక్కోమన్నాడా, బీజేపీ వాళ్ళకి ఎలుక్కోమన్నారా? सुनो भैया, मैं बहुत गहरी बात बोल रहा हूँ। आपका लोगों का, आप सब लोगों का भयंकर बेवकूफ बनाया जा रहा है। ఆ విషయంలో ప్రజలు భయంకరంగా మోసగించబడ్డారా? नरेंद्र मोदी जी ओबीसी नहीं पैदा हुए थे। नरेंद्र मोदी जी टेलीकास्ट के गुजरात में व्यक्ति पैदा हुए थे। उनको, उनकी कम्युनिटी को बीजेपी ने 2000 में ओबीसी बनाया। आपके प्रधानमंत्री ओबीसी नहीं पैदा हुए, आपके प्रधानमंत्री जनरल कास्ट पैदा हुए। और ये पूरी दुनिया में झूठ बोल रहा है कि मैं ओबीसी पैदा हुआ। पता ఏంటండి నాగేశ్వరరావు గారు, ఇప్పుడు మోడీ ఓబీసీలో పుట్టలేదు, జనరల్లోనే పుట్టాడు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కులాన్ని ఓబీసీలో పెట్టేసుకున్నాడు. ఇప్పుడు వచ్చి నేను ఓబీసీలో పుట్టాను అని చెప్పుకుంటున్నాడు. కనీసం మీరన్నా సలహా ఆయనకి ఇవ్వాలి కదా. ఆయన ఆ మాట అనకముందే, అరే బాబు, మోడీ సీఎం అవ్వకముందే అతని కులాన్ని మీరు కాదు వేరే వాళ్ళు ఎవరో ఓబీసీలో పెట్టారు అని అతనికి చెప్పాలి కదా. ఆయన ఏమో తనను తాను పప్పు చేసుకుంటుంటే మీరు సైలెంట్గా ఉండి, మేము పప్పు అన్నప్పుడు ఇప్పుడు వచ్చి మేము పప్పు అన్నాము అని మీరు మమ్మల్ని తప్పు పడతారా? పద్ధతి కాదు కదా అది. ఈ ఎన్నికల్ని ఒక రకంగా వ్యక్తుల మధ్య పోటీగా బీజేపీ సక్సెస్ఫుల్ గా మార్చగలిగింది. మరీ ముఖ్యంగా నరేంద్ర మోడీ మార్చగలిగాడు. పార్లమెంటరీ డెమోక్రసీని కాస్త ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ గా మార్చగలిగాడు. దానికి కారణం ఎవరంటారు? ప్రజలు బానిసత్వపు మనస్తత్వం నుంచి బయటకు రాకుండా 75 ఏళ్లుగా చూసుకున్నారు కాబట్టి ప్రజలు అదే విధంగా ఆలోచిస్తున్నారు. ఈ 75 ఏళ్లుగా ఈ దేశాన్ని పాలించిన వాళ్ళు ప్రజలని బానిసత్వంలోంచి బయటకు తీసుకొస్తే ఇక్కడ కరెక్ట్గా ప్రజాస్వామిక విధంగానే ఎన్నికలు జరుగుతూ ఉండాలి. కానీ ఇంకా ప్రజలు రాచరికపు సిద్ధాంతాలకు లోబడి, అట్లాగే ప్రెసిడెన్షియల్షిప్ ఎలక్షన్స్కు లోబడి ఆలోచిస్తున్నారు అంటే కారణం ఏమిటంటారు? మరి ఏమిటంటే 75 సంవత్సరాలుగా ఇక్కడ పాలించిన పార్టీలు, రాజకీయ నాయకులు చేసింది. నెహ్రూ వ్యక్తి స్వామ్య రాజకీయాలను నడపలేదా? అదే పనిని ఇందిరాగాంధీ చేయలేదా? ఎన్టీఆర్, కేసీఆర్, రాజశేఖర్ రెడ్డి వీళ్ళందరూ చేసింది అదేనా? ఇది మన రాష్ట్రం గురించి. మరి తమిళనాడులో ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి, ఇక ఉత్తరాది పేర్లు నేను చెప్పనులేండి. మీరన్న ప్రజాస్వామిక విధంగా ఈ దేశంలో ఒక్కసారి ఎన్నికలు జరిగాయి. ఆ 5 సంవత్సరాలలో 6-7 ప్రధానమంత్రులు మారారు. దేశం కుక్కలు చింపిన విస్తరిగా మారింది. కాశ్మీర్లో పండిట్లు నరహననానికి గురయ్యారు. ప్రజలు ఒక వ్యక్తిని కాకుండా సిద్ధాంతాలను చూసి ఓటు చేసినప్పుడు జరిగిన పరిస్థితులు అవి. సో నరేంద్ర మోడీ ఒక పర్సనాలిటీని చాలా కేర్ఫుల్గా ఇమేజ్ను కల్టివేట్ చేశారు. భలేవరు సార్, మోడీ ఎక్కడ ఇమేజ్ని కల్టివేట్ చేశాడు సార్? ఏదో రాహుల్ గారు ఎదురుగా ఉండబట్టి, ఆయన తన పప్పరికం ప్రదర్శించబట్టి మోడీ గారు ఎలివేట్ అయ్యారు. కానీ ఆయనకంత సీన్ ఎక్కడుంది సార్? ఇలాంటి సన్నివేశాలు, సీన్లు చాలా కటింగ్లు నా దగ్గర ఉన్నాయి. అవన్నీ ఇక్కడ చూపించే ఓపిక లేదు సార్. ఇక్కడ రాహుల్ గారిని ఎవరో పప్పువైజేషన్ చేశారు అని మీరు బాధపడవలసిన అవసరం లేదండి. ఎవడి కర్మకు వాడే కర్త అయి ఉంటాడు. మిత్రులారా, మీకు ఈ వాట్సాప్లో కానీ ఎక్కడైనా రాహుల్ గారి పప్పు కార్యక్రమాలు ఎదురైతే వాటిని దాయండి. రేపు ఎప్పుడైనా ఒకళ్ళకొకడు షేర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.